నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భువనగిరి లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకోవాల్సిందే. పార్టీ ప్రచారంపై నేతలకు దిశానిర్దేశం చేసిన సీఎం రేవంత్. ఎన్నికల ప్రచారం మరింత ముమ్మరం చేసిన అభ్యర్థులు. అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీల వ్యూహాలు. ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావుకు 2 రోజుల రిమాండ్ పొడిగింపు. మనీ లాండరింగ్ పైన విచారణ చేయాలని ఈడీకి న్యాయవాది ఫిర్యాదు. అవినీతి పరుల్ని కాపాడేందుకే కాంగ్రెస్ డీఎంకేలు ముందుంటాయన్న మోదీ. అందరినీ కలుపుకుని అభివృద్ధి చేస్తున్నామన్న ప్రధాని. పార్టీకి పదవులకు రాజీనామా చేసిన ఢిల్లీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్. కేజ్రీవాల్ అరెస్టుతో ఆప్ అవినీతిలో కూరుకుపోయిందనే విమర్శ. పతంజలి కేసులో బాబా రామ్దేవ్ అఫిడవిట్ తిరస్కరణ. చర్యలకు సిద్ధంగా ఉండాలంటూ సుప్రీంకోర్టు హెచ్చరికలు. సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి వద్ద ముగిసిన స్టాక్ మార్కెట్లు. తొలిసారి 75,000 మార్కును దాటిన సెన్సెక్స్. భువనగిరి పార్లమెంట్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని స్థానిక ముఖ్య నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రాజగోపాల్ రెడ్డి నివాసంలో జరిగిన ముఖ్య నాయకుల సమీక్షా సమావేశానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భువనగిరి నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు భేటీలో పాల్గొన్నారు. ఈ నెల 21న భారీ ర్యాలీతో చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ వేస్తారని, అనంతరం నిర్వహించే బహిరంగ సభకు సీఎం రేవంత్ హాజరవుతారని వెల్లడించారు. మే తొలి వారంలో మిర్యాలగూడ, చౌటుప్పల్లో నిర్వహించే భారీ బహిరంగ సభల్లో అగ్రనేత ప్రియాంక గాంధీ పాల్గొంటారని రాజగోపాల్ రెడ్డి వివరించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని 2 లక్షల మెజార్టీకి తగ్గకుండా గెలిపించుకోవాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 12వ తారీఖు నుంచి ప్రజల్లోకి పోయి తప్పకుండా పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలో మేము డిసైడ్ చేసినాం. నిజంగా చెప్పాలంటే భువనగిరి పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం చాప్టర్ క్లోజ్ అయిపోయింది. బీజేపీ పార్టీ వాళ్ళు అనుకున్నంత భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో లేదు. కాబట్టి మా గెలుపు తథ్యం అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తప్పకుండా 2 లక్షల మేరతో గెలుస్తామన్న నమ్మకం నాకుంది. ఈ నియోజకవర్గం కూడా మొన్న ఎన్నికలలో ప్రజలు దీవించి 6 ఎమ్మెల్యేలను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. అదే దీవెనలు భువనగిరి ప్రజలు నాపై కూడా ఉంచుతారని, నేను కూడా ఒక సామాన్యుణ్ణి, ఒక యువజన కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, ఈరోజు నాకు అధిష్టానం ఇంత బాధ్యత ఇచ్చి ఈ యొక్క టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నన్ను కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే ప్రజలు దీవిస్తారని ఆలోచిస్తున్నాను. సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పల్లె పట్టణాలను చుట్టేస్తున్న అభ్యర్థులు ఓటుతో ఆశీర్వదించాలంటూ అభ్యర్థిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, భారాస, భాజపాకు చెందిన ముఖ్య నాయకులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పాగా వేయాలనే లక్ష్యంతో పార్టీలు ముందుకు సాగుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేలా ప్రధాన పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. 100 రోజుల్లో అమలు చేసిన గ్యారంటీలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తున్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్, ప్రస్తుత లోక్సభ సభ్యుడు బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పి ఓట్లడగాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంతో కలిసి మంత్రి పొన్నం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అత్యంత బలవంతుడిగా ధైర్యమిచ్చే అంజన్న ఆశీర్వాదంతో రాబోయే ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో గెలిపించాలని కోరుకున్నట్లు మంత్రి వివరించారు. కొండగట్టు, వేములవాడ ఆలయాలకు బండి సంజయ్ ఏం చేశారని ప్రశ్నించారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న కొండగట్టుకి ఏం చేసినావు, వేములవాడకి ఏం చేసినావు, ఏ దేవాలయాలకు ఏం చేసినావు బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా. ఎన్నికల కొరకు రాముడిని వాడుకొని, ఎన్నికల కొరకు హనుమంతుని వాడుకుంటే అదే హనుమంతుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను రాముడిని ఎన్నికల కొరకు నరేంద్ర మోడీ ఫోటోలు పెడతలేరు, పెద్ద పెద్ద రాముని ఫోటోలు పెడుతున్నారు. ఎందుకు రాముని ఫోటోలు? బండి సంజయ్ నువ్వేం చేసినావు చెప్పుకొని ఇట్లా అడుగు. ఇక ఆయన వినోద్ రావు ఎన్నడూ ఎవరికి కలిసేది లేదు, సామాన్యులకి ఇట్లా చేయి కూడా కలిపేది లేదు.
దుబ్బాక నియోజకవర్గం బొప్పాపూర్లో భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మూడోసారి మోదీని ప్రధాని చేయడానికి కమలం గుర్తుకే ఓటెయ్యాలన్నారు. రాజకీయంగా చేసిన కుట్రల కారణంగానే తాను గులాబీ పార్టీని వీడాల్సి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారాస పార్టీ పతనానికి కారకుడు కడియం శ్రీహరి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్లోని పలు ప్రాంతాల్లో భాజపా అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. సామాజిక మాధ్యమాల ప్రతినిధులతో సమావేశమైన ఆయన ప్రత్యర్థి పార్టీలు తనపై చేస్తున్న అసత్య ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టేలా పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో 2 అంకెల లోక్సభ స్థానాలు సాధిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని తార్నాకలో రోడ్ షో నిర్వహించారు. అభ్యర్థుల ఖరారు ప్రచారంలో మిగతా పార్టీల కంటే భాజపా ముందుందని, ఇదే ఊపుతో సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి వంట గ్యాస్ కనెక్షన్ ఇప్పించాడు. 13 కోట్ల టాయిలెట్లు కట్టాడు. రైల్వేల అభివృద్ధి గాని, జాతీయ రహదారుల అభివృద్ధి గాని, ఎయిర్పోర్ట్ల అభివృద్ధి గాని, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులకు బ్యాంకు లోన్లు ఇవ్వడం గాని, ఏ దుఃఖం పెట్టుకున్న రోడ్డు పక్కన తొమ్మిడి బల్ల మీద ఉన్న వాళ్ళకందరూ కూడా ఈరోజు ఏ షూరిటీ లేకుండా బ్యాంకు నుంచి పైసలు ఇప్పిస్తారు. మహిళలకు ఏ రకమైనటువంటి హక్కులు ఉంటాయో మా ముస్లిం మహిళలకు కూడా అదే హక్కులు ఉండాలని నిర్ణయించారు. రైతుల వద్దకు కేసీఆర్ వెళ్లి పరామర్శిస్తే రేవంత్ రెడ్డి తట్టుకోలేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం రుద్రారంలోని గణేష్ గెడ్డ దేవాలయంలో పూజలు నిర్వహించి భారస లోక్సభ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు. 100 రోజులు పూర్తయినా కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదన్నారు. రైతులకు ఏం చెప్పింది మీరు? రైతులకు 5 హామీలు ఇచ్చిండ్రు. మేం గెలవంగానే 15,000 రైతు బంధు అన్నారు. మోసం. మేం గెలవంగానే వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు. మోసం. మేం గెలవంగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు. మోసం. మేం గెలవంగానే కౌలు రైతులకు 15,000 అన్నారు. మేం గెలవంగానే కేసీఆర్ కంటే మంచిగా 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు. 24 పోయి 14కి వచ్చింది. మోసం. అభయహస్తం అన్నారు. ఈ 6 గ్యారెంటీల పేరు అభయహస్తం అన్నారు. ఆ అభయహస్తం కాస్త అక్కరకు రాని హస్తం అయిపోయిందని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ప్రధాని మోదీ సీఎం రేవంత్ కలిసి కేసీఆర్ లేకుండా చూస్తున్నారని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో భాజపా కాంగ్రెస్ లోపాయుకారి ఒప్పందంతో అభ్యర్థుల్ని బరిలో దించుతున్నారని మండిపడ్డారు. 2 జాతీయ పార్టీలు కలిసిన గులాబీ పార్టీని ఏమీ చేయలేవని స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో ఘట్కేసర్ మండల భారాస ప్రజాప్రతినిధులు కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి మల్లారెడ్డితో కలిసి పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిశాక సీఎం రేవంత్ రెడ్డి భాజపాలో చేరుతారని జోస్యం చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ మీద దృష్టి పెట్టిన వాటర్ ట్యాంపుల మీద పెట్టాలని కోరారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సింగరేణి బొగ్గుబావుల వద్ద ఎన్నికల ప్రచారానికి వెళ్లిన భారాస నాయకులకు నిరసన సెగ తగిలింది. GDK1 ఇంక్లైన్ వద్ద ప్రచారానికి వెళ్లిన కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తదితరులపై మహిళా కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా కార్మికుల్ని మూకుమ్మడిగా వర్క్షాప్ నుంచి బదిలీ చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదని నాయకుల్ని నిలదీశారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బంధువుల్ని గనుల్లోకి దింపకుండా పై విధులు అప్పగించారని ఆరోపించారు. ఆ ప్రశ్నలు తమను ఎందుకు అడుగుతున్నారని కార్మిక నాయకులు ఎదురు ప్రశ్నించడంతో వాగ్వాదం మరింత పెరిగింది. పోలీసులు కలగచేసుకుని ఇరు వర్గాలకు నచ్చచెప్పి పంపించారు. ఎవరొచ్చి మాట్లాడతారండి? బదిలీలు మాత్రం చేయడం మంచిగా నేర్చుకున్నారు. బదిలీలు 50 మంది మహిళలను మీరు ట్రాన్స్ఫర్ చేసిండ్రు. వినబడుతుందా?
వినబడుతుందా? ఒక్కొక్కరు అబ్బాయిలు ఎంత సుందరవందరూ మాట్లాడుతున్నారు. మనోభావాలు దెబ్బతింటున్నాయి. మాకు ఇక్కడ అమ్మాయిల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఎంతెంత మంది కళ్ళు తిరిగి పడిపోతున్నారు. బయట వర్క్ చేయగలుగుతున్నారు మీరు? అయిపోతుందా? మీకు ఏమని పెడుతుందండి? ఫ్యాన్ల కింద కూర్చోండి. మీరు 40 సంవత్సరాల కార్మికులు తిరుగుతాడు, కానీ మీ కుటుంబ సభ్యులు పేర్లు చెప్పుకొని బయట ఉంటారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థిగా నివేదిత పేరును భారాస ప్రకటించింది. 2023లో అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. లోక్సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరగనుంది. గతంలో సాయన్న అనారోగ్యంతో మరణిస్తే ఆయన కుమార్తె లాస్య నందితని భారాస అభ్యర్థిగా నిలబెట్టింది. ఇప్పుడు సాయన్న కుమార్తె లాస్య నందిత సోదరి నివేదితను పార్టీ అభ్యర్థిగా ఖరారు చేశారు. పార్టీ ముఖ్యులు స్థానిక నేతలతో చర్చించిన అనంతరం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా నివేదిత పేరును కేసీఆర్ ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో భారాస ఉండదని, ఒకవేళ ఉన్నా సరే హరీష్ రావు ఆ పార్టీలో ఉండే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు స్పందించిన రామ్మోహన్ రెడ్డి కాళేశ్వరంలో కమిషన్ల వ్యవహారాన్ని కక్కిస్తామన్నారు. రైతులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న హరీష్ రావు భూసేకరణ పేరుతో అదే రైతుల నుంచి 15 ఎకరాల భూమిని లాక్కుని ఫామ్ హౌస్ కట్టుకున్నారని ఆరోపించారు. మెదక్లో భారాస ఓడిపోయిన తర్వాత హరీష్ రావుకు ఆ పార్టీలో కౌంట్ డౌన్ మొదలవుతుందన్నారు. హరీష్ రావు గారు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చెడ్డీ గ్యాంగ్ అని చెప్పి విమర్శించడం చాలా బాధాకరం. కాళేశ్వరం కాంట్రాక్ట్ పెట్టి కమిషన్లు కొట్టి గంగనాయక సాగర్ దగ్గర 15 ఎకరాల భూమి రైతుల దగ్గర బలవంతంగా గుంజుకొని నువ్వు ఫామ్ హౌస్ కట్టుకున్నావు. మీ ఫామ్ హౌస్ లో వ్యవహారం అంతా కూడా బయటికి తీసుకొస్తున్నాం. మొత్తం కూడా మేము కక్కిస్తామన్న విషయాన్ని కూడా హరీష్ రావుకు తెలియజేస్తున్నాం. 2018లో మీ మామ రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులకు మాటిచ్చాడు. 23 వరకు కూడా అసంపూర్తిగానే ఉంది. మీ రుణమాఫీ కార్యక్రమం సంపూర్ణంగా ఇయ్యలేదు. మా ప్రభుత్వం వచ్చి 100 రోజులు కూడా కాకముందు నుంచే షురూ చేశారు. మీరు మళ్ళీ వచ్చే ఎలక్షన్ల కల్లా అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదు అంటే కూడా అందులో నువ్వు ఉండవు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. హైదరాబాద్ లో ఓవైసీ గెలవాలని కాంగ్రెస్ అధిష్టానం కోరుకుందన్న ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలతో ఆ పార్టీ అసలు రంగు బయటపడిందని భాజపా రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ మజ్లిస్ అనేక సార్లు కలిసి పనిచేశాయని విమర్శించిన ప్రకాష్ రెడ్డి ఎవరు ఎవరికి బి టీం అన్నది అర్థమైందన్నారు. భాజపా అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తో కలిసి రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ గెలిస్తే దేశాన్ని విభజిస్తుందని ఆరోపించారు. 543 స్థానాల్లో కనీసం సగం సీట్లలోనూ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకుండా మిత్రపక్షాలకు కట్టపెట్టిందని సుభాష్ ఎద్దేవా చేశారు. హస్తం పార్టీ మేనిఫెస్టోపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. 1951 నుంచి ఈ రోజు వరకు అన్ని రకాలుగా ఒక మతాన్ని కొమ్ముగాసి ఒక మతానికి అనుకూలంగా ఒక మతం యొక్క వ్యాప్తి కోసం జరిగేటువంటి అన్ని నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ తీసుకుంది, చట్ట రూపంలో తీసుకొచ్చింది. అందుకోసమే ఇప్పుడు కూడా మళ్ళీ బీజేపీ ప్రభుత్వం, మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం నిజమైన సెక్యులర్ వాదాన్ని, నిజమైన సెక్యులర్ స్పిరిట్ ని అమలు చేస్తుంటే ఉలికిలికి పడుతూ మతవాదం పేరు మీద మా మీద విమర్శించడం అనేటువంటిది దేశ ప్రజలు గమనిస్తున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను భారత అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యుల్లో మనోధైర్యాన్ని నింపారు. ఇటీవల సంజయ్ కుమార్ తండ్రి హనుమంతరావు అనారోగ్యంతో మృతి చెందారు. కాగా ఆయన్ను పరామర్శించేందుకు జగిత్యాల వెళ్లిన కేసీఆర్ సహా మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి విరూపాక్షి గార్డెన్లో హనుమంతరావు చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రముఖ న్యాయవాదిగా ఆయన చేసిన సేవల్ని స్మరించుకున్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈ నెల 20 వరకు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మే 20 నుంచి జరిగే ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇవాళ్టితో ముగియనుండగా గతంతో పోలిస్తే చాలా తక్కువ దరఖాస్తులు వచ్చినందున గడువును పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గతేడాది సెప్టెంబర్లో నిర్వహించిన టెట్కు 2.91 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఈసారి పరీక్షకు 9వ తేదీ నాటికి 1.93 లక్షల దరఖాస్తులే వచ్చాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దరఖాస్తు గడువును ఈ నెల 20కి పెంచినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల ఎంపికకు నిర్వహించే డిఎస్సీలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుంది.
ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి తిహార్ జైల్లో సీబీఐ తనను ప్రశ్నించేందుకు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఈ నెల 26కు వాయిదా పడింది. ఈ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో కవితను ప్రశ్నించడంపై రిప్లై దాఖలు చేయటం లేదని సీబీఐ కోర్టుకు చెప్పింది. ఈ నెల 7నే కవితను ప్రశ్నించినట్టు తెలిపింది. ఈ దశలో సీబీఐ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై కవిత తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. భవిష్యత్తులో కవితను ప్రశ్నించాల్సి వస్తే ముందే సమాచారం ఇవ్వాలని సీబీఐకి విజ్ఞప్తి చేయమని ఆమె తరపు న్యాయవాదులకు సూచించిన రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి సూచించారు. ఈ దశలో సీబీఐ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై వాదనలు వినిపిస్తామని కవిత తరపు న్యాయవాది చెప్పగా న్యాయమూర్తి విచారణను ఈ నెల 26కు వాయిదా వేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీని కోర్టు మరో 2 రోజులు పొడిగించింది. మరోవైపు కిడ్నాప్ చేసి 50 లక్షలు వసూలు చేశారని ఓ వ్యాపారవేత్త చేసిన ఫిర్యాదుపై రాధాకిషన్ రావు సహా 8 మందిపై కేసు నమోదైంది. కేసు దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ మరింత మంది బాధితులు వెలుగులోకి వస్తుండటం, హై ప్రొఫైల్ కేసు కావడంతో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకి ప్రభుత్వం ప్రత్యేక పీపీని నియమించే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు ఈ నెల 12 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించగా పోలీసులు ఆయనను జైలుకు తరలించారు. రాధాకిషన్ రావు పోలీస్ కస్టడీ ముగియగా ఆయన్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు కోర్టు ఈ నెల 12 వరకు రిమాండ్ పొడిగించింది. 7 రోజుల కస్టడీలో ఆయన నుంచి రాబట్టిన అంశాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యంత కీలకంగా మారనున్నట్టు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. కేసులో మరో నిందితుడు ప్రణీత్ రావుతో కలిసి హార్డ్ డిస్కులను ధ్వంసం చేసిన వ్యవహారం, ఎవరెవరి వద్ద ఎంత నగదు సీజ్ చేశారు, ఎవరి ఆదేశాల మేరకు సీజ్ చేశారనే అంశాలపై రాధాకిషన్ రావు నుంచి పోలీసులు వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఆ అంశాల ఆధారంగా మరింత మందికి నోటీసులు ఇచ్చి విచారించేందుకు పోలీసులు సిద్దమవుతున్నట్టు తెలిసింది. హై ప్రొఫైల్ కేసు కావడంతో విచారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక పీపీని నియమించే యోచనలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై మరో కేసు నమోదైంది. తనను కిడ్నాప్ చేసి 50 లక్షల రూపాయలు తీసుకున్నారని వేణుమాధవ్ అనే వ్యాపారవేత్త ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. రాధాకిషన్ రావు, ఇన్స్పెక్టర్ గట్టు మల్లు, మల్లికార్జున సహా మరో 6గురిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుకుని ప్రపంచ బ్యాంకులో పనిచేసిన తాను 2011లో క్రియా పేరుతో హెల్త్ కేర్ సర్వీస్ ప్రారంభించినట్టు వేణుమాధవ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2014లో 165 హెల్త్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ హెల్త్ కేర్ సెంటర్లలో సేవలు అందించినట్లు వివరించారు. ఈ క్రమంలో చంద్రశేఖర్ వేగే అనే వ్యక్తి కంపెనీలో షేర్లు కొనుగోలు చేసి మిగతా డైరెక్టర్లతో కుమ్మక్కై కంపెనీ మొత్తాన్ని స్వాధీనం చేసుకునేందుకు యత్నించారని పేర్కొన్నారు. ఒప్పుకోకపోవడంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, ఇన్స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్ఐ మల్లికార్జున్ల సాయంతో కిడ్నాప్ చేయించి డీసీపీ కార్యాలయంలో చిత్రహింసలకు గురి చేశారని తెలిపారు. 100 కోట్ల తన కంపెనీని చంద్రశేఖర్ పేరుపై రాయించుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. మీడియా ఉన్నతాధికారులకు చెబితే వేరే పరిణామాలు ఉంటాయని హెచ్చరించారని వెల్లడించారు. సీఐ గట్టుమల్లు అతని బృందానికి 10 లక్షలు ఇచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. రాధాకిషన్ రావు అరెస్టు వార్తలు విని ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. వ్యాపారులను బెదిరించి నిందితులు కోట్ల రూపాయలు వసూలు చేశారని హైకోర్టు న్యాయవాది సురేష్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేశారు. ఓ పార్టీ డబ్బులను పోలీస్ వాహనాల్లో తరలించిన విషయాన్ని నిందితులే అంగీకరించినట్టు సురేష్ ఆ ఫిర్యాదులో వివరించారు. అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ పై మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేయాలని కోరారు. ఈ కేసులో అసలు నిందితులను ఇప్పటి వరకు విచారించలేదన్న సురేష్, ఈడీ దర్యాప్తు చేస్తే ట్యాపింగ్ లో ఉన్న అసలు నిందితులు ఎవరో తేలుతారని పేర్కొన్నారు. కాంగ్రెస్ డీఎంకేలు అవినీతి పరుల్ని కాపాడేందుకు ముందు నిలుస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. డీఎంకే విద్వేష రాజకీయాలు చేస్తూ తమిళనాడు అభివృద్ధి పట్టించుకోవటం లేదని ఆయన దుయ్యబట్టారు. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా మెట్టుపాలయం సభలో మోదీ పాల్గొన్నారు. కాంగ్రెస్ డీఎంకేలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఇళ్లు, కరెంటు కోసం చాలా కాలం ఆరాటపడేలా చేశాయని విమర్శించారు. భాజపా కోట్ల మందికి ఇళ్లు కట్టించిందని, ప్రతి గ్రామానికి కరెంటు తెచ్చిందన్నారు. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇచ్చినట్లు వివరించారు. అలా లబ్ధి పొందిన వారంతా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన వారేనని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉందనే అంశం ఆధారంగా వివక్ష చూపారని మోదీ ఆరోపించారు. తాము అందరినీ కలుపుకుని అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. అభివృద్ధి చెందిన భారత్ కోసం అభివృద్ధి చెందిన తమిళనాడు అనే నినాదం ఎత్తుకున్నట్లు వివరించారు. డీఎంకేను, భాజపా, ఎన్డీఏ మాత్రమే సాగనంపగలవని అందరూ చెబుతున్నట్లు మోదీ అన్నారు.
లోక్సభ ఎన్నికల ముందు ఢిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్టుతో సంక్షోభంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి మరో దెబ్బ తగిలింది. కేజ్రీవాల్ కేబినెట్ లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిందని అన్నారు. అంతేకాకుండా పార్టీలో దళితులకు సరైన గుర్తింపు లేదని ఆరోపించారు. మోసపోయాము అనే భావన ఆ వర్గంలో ఉందని, అందుకే ఆప్లో కొనసాగకూడదని నిర్ణయించుకున్నట్లు రాజ్ కుమార్ ఆనంద్ తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా జారీ చేసిన అడ్వర్టైజ్మెంట్లపై బేషరతుగా క్షమాపణలు కోరుతూ యోగా గురు రామ్దేవ్, పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ ఎండీ ఆచార్య బాలకృష్ణ సమర్పించిన ప్రమాణ పత్రాలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంలో ఉదారంగా వ్యవహరించలేమని తేల్చెప్పింది. గతేడాది నవంబర్ 21న సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీ ఉల్లంఘనకు సంబంధించిన కేసులో రామ్దేవ్, బాలకృష్ణలు వేర్వేరుగా ప్రమాణ పత్రాలు సమర్పించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కరోనా టీకా పంపిణీ, ఆధునిక వైద్య విధానానికి వ్యతిరేక ప్రచారాన్ని సవాల్ చేస్తూ ఐఎంఏ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. గతంలో ఇచ్చిన హామీకి విరుద్ధంగా మీడియా ప్రకటనలు జారీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ విచారణ ఎందుకు ప్రారంభించకూడదో చెప్పాలని పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వ్యక్తిగతంగా హాజరు కావాలని సూచించినప్పటికీ అందుకు విరుద్ధంగా తప్పించుకునే ప్రయత్నం చేసినందుకు గాను వారి క్షమాపణలు ఆమోదయోగ్యం కాదని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసనుద్దీన్ అమన్నాలతో కూడిన ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.